కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచేస్తోంది. వారి హక్కులను కాలరాస్తుంది. వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. హాస్టల్స్ లో విద్యార్థులు కంటిన్యూస్ గా కూడా సిక్ అవుతూనే వస్తున్నారు. ఏదో విధంగా సిక్ అవుతా ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ అని, వైరల్ అండ్ మలేరియా ఫీవర్స్ అని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ స్టేల్ ఫుడ్స్ తీసుకొస్తారు, చౌకగా ఎక్కడ దొరుకుతాయో తక్కువ రేట్ కి దొరికేవి గానీ, ఎప్పటి నుంచో పెట్టేస్తున్నటువంటి ఫుడ్స్ గానీ తెచ్చేసి వీళ్ళకి ఇవ్వటము. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా వాళ్ళకు ఫుడ్ అప్సెట్, స్టమక్ అప్సెట్ ఇవన్నీ అవడము, వాటర్ కంటామినేషన్ జరగడము, మస్కిటోకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము, టోటల్ గా క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందుల వల్ల ఏదో దానికి పిల్లలు హాస్పిటల్ పాలు అవుతానే ఉన్నారు, అస్వస్థతకు గురవుతానే ఉన్నారు. తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో ఒక 139 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే నంద్యాల జిల్లాలో IIIT క్యాంపస్ లో భోజనంలో పురుగులు చూడండి ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది చూడండి. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా, దీంట్లో కూడా అక్కడ కూడా హై స్కూల్లో చూడండి మధ్యాహ్న భోజనంలో ఏ విధమైనటువంటి భోజనంలో పురుగులు ఉన్నాయో. మరి ఇప్పుడు చూస్తున్నాం మనం, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నీళ్ల పప్పు ఉడకనన్నం, ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక వాళ్ళకి పిల్లలకి హాస్టల్స్ లో ఇస్తున్నటువంటి మెను. పిల్లలు ఏ విధంగా బాధపడుతున్నారు. పిల్లలు కొన్నిసార్లు హాస్టల్స్ లో చూస్తా ఉన్నాము, చెప్తే కూడా ఎక్కడ ఉన్నటువంటి వార్డెన్ కొడతారేమో, లేదా ఏమన్నా అంటారేమో, లేదా పంపించేస్తారేమో ఇంటికి, లేదా ఇంకేం చేస్తారో అనేటువంటి భయంలో ఈరోజు స్టూడెంట్స్ అంతా ఈ హాస్టల్స్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. భవిష్యత్ గురించి, పిల్లల చదువుల గురించి ఆలోచించి మరి ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు అందించి ఈ వసతి గృహాలని మేము ఏర్పాటు చేసి మరి నడిపించడం జరిగింది. ఈ వసతి గృహాలకు సంబంధించి ఆర్ఓ ప్లాంట్స్ కావచ్చు, అక్కడ ఆర్ఓ తాగునీరు కావచ్చు, వాళ్ళ ఆహారం ఇచ్చే దాంట్లో నాణ్యమైన భోజనం ఇవ్వాలని చెప్పేసి రోజుకొక మెను, పిల్లలకి రోజు ఒకటే పెడితే బోర్ కొడుతుందని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, తినేదానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాలి, తినకుండా ఉండకూడదు అని చెప్పి పిల్లల్ని ఎంకరేజ్ చేసేదానికి రోజుకొక మెను వాళ్ళకు తీసుకొచ్చి శుభ్రమైనటువంటి టాయిలెట్స్ ని ఎక్కడికక్కడ టాయిలెట్స్ ని మెయింటైన్ చేసి ముఖ్యంగా బాలికల కోసం ప్రత్యేకించి గర్ల్స్ కోసము ఆలోచన చేసి రివ్యూస్ లో కూడా అనేక సార్లు చెప్పి సరైనటువంటి వెంటిలేషన్ ఉండాలి, అంబియన్స్ బాగుండాలని చెప్పి ఇలాంటి బేసిక్ అంశాల మీద ఫోకస్ చేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా చక్కగా వీటిని నడిపించినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు. ఇలాంటి కనీసం ఈ రోజున మంచినీళ్లు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? చేతగాని ప్రభుత్వం అనాలా? దద్దమ్మ ప్రభుత్వం అనాలా? ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని?